ఫ్రెండ్స్, కొన్ని దశాబ్దాలుగా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయితే ఆ స్థానంలోకి చైనా రానుందా? ఒక్కసారిగా ప్రపంచ దేశాల చూపు చైనా వైపుకు ఎందుకు మళ్ళింది? ఎన్నడూ లేని విధంగా అమెరికన్ స్టాక్ మార్కెట్‌లు చైనా చేసిన ఒక్క యాప్ ద్వారా ఏ విధంగా కుప్పకూలాయి? డీటెయిల్‌గా తెలుసుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. DeepSeek, the Chinese AI startup. Chinese AI DeepSeek. But this month, something happened that literally sent shockwaves through Silicon Valley. Stocks of global tech giants crashed, and all because of a Chinese AI startup, DeepSeek. ఫ్రెండ్స్, చైనా మీద మన ఇండియాకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ఒపీనియన్ ఉంది. చైనా ఏ ప్రొడక్ట్ తయారు చేసినా పనిచేస్తే ఒకరోజు లేదంటే 10 సంవత్సరాల వరకు పని చేయొచ్చు. ఇలా చైనా ప్రొడక్ట్స్ మన ఇళ్లలో కుప్పలుగా పడి ఉంటాయి. చైనాకి మరొక స్పెషాలిటీ కూడా ఉంది. ఎగ్జాంపుల్ గా అమెరికా ఒక వస్తువుని ₹1,00,000కి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అదే వస్తువుని చైనా ఇంకా ఎక్కువ ఫీచర్స్ చూపిస్తూ ₹30,000కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇలా ప్రపంచ దేశాలకి పోటీ ఇస్తూనే ఉంది. చాలా తక్కువ ఖర్చుతో ఇటువంటి వస్తువునైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో చైనా ప్రసిద్ధి. అలానే వైరస్ ని కూడా. అయితే రీసెంట్ గా చైనా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం క్రియేట్ చేసింది. చైనా ఒక యాప్ ని డెవలప్ చేసింది. దాని పేరే డీప్ సీక్. చైనా రిలీజ్ చేసిన ఈ యాప్ ద్వారా అమెరికన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అది కూడా మామూలుగా కాదు. చీప్ లెవెల్ దగ్గర కంపెనీ ఎన్విడియా సంస్థకి ఏకంగా $600 మిలియన్ నష్టం వచ్చింది అంటే చైనా దెబ్బ అమెరికాకి ఎంత గట్టిగా తగిలిందో అమెరికాకే తెలియాలి. చైనా డెవలప్ చేసిన యాప్ ఏంటి, అమెరికా స్టాక్ మార్కెట్లు పడిపోవడం ఏంటి అనుకుంటున్నారా? ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యాప్స్ ఓపెన్ఏఐ, చాట్ జీపీటీ మరియు గూగుల్ సంస్థ డెవలప్ చేసిన జెమిని, ఈ 2 చాట్ బోట్స్ అమెరికా కంట్రీకి చెందినవే. అందువల్ల అమెరికాకి ఎంత భారీ నష్టం చూడవలసి వచ్చింది. అయితే మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాట్ బోట్స్ ఉన్నాయి కదా, మరి చైనా డెవలప్ చేసిన డీప్ సీక్ వల్ల ఉపయోగం ఏంటి అని. ఇక్కడే పొరబడుతున్నారు. ఓపెన్ఏఐ, చాట్ జీపీటీ మరియు జెమిని చాట్ బోట్స్ ఇవి డెవలప్ చేయడానికి కొన్ని బిలియన్ డాలర్స్ ని కంపెనీస్ ఇన్వెస్ట్ చేశాయి. కానీ చైనా మాత్రం ఈ డీప్ సీక్ చాట్ బోట్ ని డెవలప్ చేయడానికి కేవలం 50 కోట్లకి దీన్ని డెవలప్ చేసింది. చైనా ఈ డీప్ సీక్ చాట్ బోట్ ని ఓపెన్ సోర్స్ గా రిలీజ్ చేసింది. ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంతకు ముందు ఉన్న చాట్ బోట్స్ కి చాలా ఎక్కువ ప్రాసెసర్స్ కావాలి. కానీ డీప్ సీక్ మాత్రం లిమిటెడ్ ప్రాసెసర్ ఉన్న ఇది పనిచేస్తుంది. ఫ్రెండ్స్, టిక్ టాక్ లాంటి టైంపాస్ యాప్స్ డెవలప్ చేసుకునే చైనా ఒక్కసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో విధ్వంసాన్ని సృష్టించింది. ఎవరు ఊహించలేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అయితే చైనా డెవలప్ చేసిన ఈ డీప్ సీక్ చాట్ బోట్ ఎంతవరకు సెక్యూరిటీగా ఉండబోతుంది అనేది మనమంతా వేచి చూడాలి. సబ్స్క్రైబ్ ప్లీజ్.